రైతన్నలారా మీకు తెలుసా మీరు వాడే ఫర్టిలైజర్స్ కేవలం 50% మాత్రమే పంటకు పడుతున్నాయని, అలాగే మీరు వాడే స్ప్రే మందులు వచ్చేసి కేవలం 25% మాత్రమే పంటకు పడుతున్నాయని మరి ఈ మధ్య చేసిన సర్వే ప్రకారం తెలిసిన విషయం అదే. మరి మనం వాడే ఈ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కేవలం 50% లేదా 25% పంటకు పడుతున్నాయని అంటే మీరు ఎన్ని డబ్బులు వృధా చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అయితే ఈ ఆప్సైటీ అనే ప్రోడక్ట్ మనకి మనం వాడే ఫర్టిలైజర్స్లో కానీ, పెస్టిసైడ్స్లో కానీ, హెర్బిసైడ్స్లో కానీ, ఫంగిసైడ్స్లో కానీ అన్నిట్లలో కలిపి వాడడం ద్వారా మనం వాడుకునే ఈ వృధా ఖర్చు ఏదైతే ఉంటుందో మనం వాడే మందుల ఖర్చును తగ్గించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ మందులను వాడినప్పుడు అవి వేస్టేజ్ కాకుండా మన పంటకి ఎలా పట్టిస్తుంది అనేది మీకు ఒక 3 డెమోలు చూపిస్తా. ఆ డెమోలలో మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. రైతన్నలారా, మనం స్ప్రే మందులు కొడుతున్నప్పుడు ఆ స్ప్రే మందులు అనేది పూర్తి స్థాయిలో పంటకు పట్టడం అనేది జరగకుండా కేవలం 25% మాత్రమే పంటకు పడుతుందట. మరి ఆ 25% పట్టిన మందులలో దాదాపు 70% వృధా ఖర్చును మనం పెడుతున్నాం. ఆ 75% వృధా ఖర్చు ఎలా అవుతుంది, మరి ఆ వృధా ఖర్చును తగ్గించుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీకు ఈ ఆప్సైటీ అందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్గా వివరిస్తా. ఇప్పుడు ఆప్సైటీ వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లో ఒక 2 డ్రాప్స్ కలుపుతున్నా అండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఆల్రెడీ ఇప్పుడు ఇది సీతాఫలం ఆకు నేను ఈ నీళ్ళల్లో ముంచాను. ఏమన్నా పట్టిందో చూడండి మీరు. మళ్ళీ ఒకసారి ముంచుతున్నా, ఇక పట్టలేదు. ఇప్పుడు దీంట్లో ఒక 1 డ్రాప్ నేను వేస్తాను. చూడండి, ఒక హాఫ్ మాత్రమే ఉంచుతున్నా. చూడండి మిత్రులారా, మీరు క్లియర్గా గ్రహించవచ్చు ఎలా పట్టుకుందో చూడొచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ఆప్సైటీ కలపడం వల్ల మనం ఏదైతే స్ప్రే మందులు వాడుతున్నామో అది వాటర్లోనే కలుపుకొని మనం మందులు కొట్టుకుంటాం. మరి ఆ వాటర్ పూర్తి స్థాయిలో మనకు ఆకు మీద పడ్డప్పుడు, మనం స్ప్రే చేసినప్పుడు ఆకు మీద పడ్డ తర్వాత ఆ మందుని పూర్తి స్థాయిలో ఆకు పత్ర రంధ్రాల్లోనికి ఇలా ఇమిడిపోయేటట్టు చేయడం ద్వారా మనకు మంచిగా మందుని పట్టించేలాగా చేస్తుంది ఇది ఆప్సైటీ. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఇక్కడ మీకు వాటర్ పోసి కూడా దీని మీద పూర్తిగా నేను వాటర్ పోసి చూపిస్తున్నా. వర్షం పడ్డా కూడా అసలు ఏ మాత్రం కూడా మందు పోయే అవకాశం లేదు. ఓకేనండి, ఇది స్ప్రే మందులలో మనకు వృధా ఖర్చుని తగ్గించడానికి, మనం వాడే స్ప్రే మందుల్ని సమర్థవంతంగా పంటకు పట్టించడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మీకు ఇంకో చిన్న డెమో కూడా చూపిస్తా. మనం ఫర్టిలైజర్స్ వాడేటప్పుడు చాలా వరకు భూమి పైపొరల్లోనే ఆగిపోతున్నాయి. ఆ పైపొరల్లో ఆగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు భూమి లోపల ఉన్న వేర్లకి మందు అనేది పూర్తి స్థాయిలో పట్టే అవకాశం లేకుండా పోతుంది. కానీ ఇక్కడ మీకు నేను ఇది చూపించే డబ్బా వచ్చేసి ఇది సల్ఫర్ అండి. ఇది భూమిలో తొందరగా పోదు, కరగదు కూడా. మరి అటువంటి ఈ సల్ఫర్ని మన ఆప్సైటీ ఎలా కరిగిస్తుందో ఒకసారి మీకు చూపిస్తా. పైకి చూడండి, ఇప్పుడు నీళ్ళల్లో అంటే ఫర్టిలైజర్స్ మనం వేసినప్పుడు ఇట్లా పైపొరల్లోనే ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల మనకు 50% వృధా అనేది అవుతుంది. ఇట్లా ఆగిపోయినప్పుడు గాలికి చర్య పొందడం, అలాగే వర్షం పడితే పోవడం, అంటే కొట్టుకొని పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మన ఈ మందు అనేది పూర్తి స్థాయిలో పట్టదు పంటకి. కానీ మన ఆప్సైటీని దీంట్లో కలిపి మనం ఫర్టిలైజర్స్లో కలిపి వాడినట్లయితే ఎలా భూమి లోపలికి తొందరగా మందుని కరిగిపోయేటట్టు చేసి భూమి లోపలికి ఎలా పంటకు పట్టిస్తుందో చూడండి ఒకసారి. చూడండి, జస్ట్ 1 డ్రాప్ వేసాను, మొత్తం భూమి లోపలికి ఇంకిపోయేలాగా చేసింది. మీరు క్లియర్గా చూడండి, ఇది చూడండి. ఓకేనండి, ఏ మాత్రం కూడా లేకుండా భూమి లోపలి పొరల్లోకి మనకు ఫర్టిలైజర్స్ని పంపించడంతో పాటు తొందరగా కరిగేలా చేస్తుంది. అలాగే నీటి ఎద్దడి సమస్యను కూడా ఈ ఆప్సైటీ వాడడం ద్వారా తొలగించవచ్చు. భూమిలో తేమ శాతాన్ని ఎక్కువ రోజులు ఆపుతుంది. ఓకేనండి, అలాగే ఇప్పుడు ఇంకొక డెమో నేను చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది ఇసుక. చాలామంది చౌడు నేలలలో పంట మాకు ఎక్కువ రావట్లేదు అని చెప్పి రైతులు చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈ చౌడు నేలల్లో లేదా ఇసుక లాంటి నేలల్లో కూడా మనం పంటని ఎలా పండించవచ్చు, ఆప్సైటీ వాడితే ఆ పంట దిగుబడి అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తా. చూడండి, ఇప్పుడు ఇది నేల, ఇప్పుడు ఇసుక లాంటి నేల. ఇప్పుడు ఇసుక చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆప్సైటీ కలుపుతా అండి. ఆప్సైటీ కలుపుతా. ఈ ఇసుక లాంటి భూమిని కూడా మనకు ఎంత మెత్తగా అయ్యేలాగా చేస్తుందో, ఎంత గుల్లబారేలా చేస్తుందో చూడండి మీరు. బురద చేస్తుంది ఈ ఇసుకని కూడా. ఇప్పుడు భూమికి ఈ ఆప్సైటీని వాడినప్పుడు భూమి లోపల ఎర్రలు ఏదైతే పని చేస్తాయో ఆ పని చేస్తుందండి. మొత్తం బురద అయిపోయింది చూడండి మిత్రులారా, చూడండి. ఓకేనా,
ఇగో ఇంత అద్భుతమైన ఈ ప్రొడక్ట్ని మీరు వాడడం ద్వారాగా ఫర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్లో కలిపి వాడుతూ వేసుకునే ఎక్కువ మందులు వేసుకోవడం వల్ల అయ్యే వృధా ఖర్చు ఏదైతే అవుతుందో ఆ వృధా ఖర్చుని మీరు తగ్గించుకోవడంతో పాటు మీకు అత్యధికమైన దిగుబడిని కూడా పొందొచ్చు. ఓకేనండి. అలాగే ఇప్పుడు స్ప్రే మందులు కానీ అలాగే ఫర్టిలైజర్స్కి సంబంధించిన మందులు ఏవైనా కూడా మనం పూర్తి స్థాయిలో పంటకు పట్టేలాగా చేస్తుంది.